నమస్కారం. మేయర్ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. గుండెకాయ లాంటి తెలంగాణలో హైదరాబాద్లో ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని, ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతం ఇది. దీంట్లో చిత్తశుద్ధితో, అభివృద్ధితో పనిచేయాలనుకునే వాళ్ళే ఈరోజు మేయర్గా ఉంటే ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం వేసే ఓటు 1 గంట 2 గంటలో మన సమయాన్ని కేటాయించి మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం ద్వారా 5 సంవత్సరాలు మన భవిష్యత్తును, మన ప్రాంత భవిష్యత్తును, మన అభివృద్ధిని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఈరోజు ఎవరో అసమర్థులో, అవినీతి పరులో, లేదా ఈ ప్రాంతాల పట్ల అవగాహన లేని వాళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నికైతే మన ప్రాంతాలకు నష్టం వస్తుంది. కాబట్టి మనం కొంత శ్రమ తీసుకొనైనా తప్పకుండా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటు వేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు మన ప్రాంతాలు, మన కాలనీలు, మన హైదరాబాదును మనం అభివృద్ధి చేసుకోవాలంటే, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన పార్టీ గెలవాలి. మన పార్టీ గెలవాలంటే ఓటు వేయాలి. ఎవరైనా ఎక్కడైనా బెదిరింపులకో ఇతరత్ర ఏదైనా ప్రయత్నం చేసినా తక్షణమే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయండి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్కడ ఒకవేళ సరైన విధంగా స్పందన రాకపోతే తెలుగుదేశం పార్టీకి కూడా ఫిర్యాదు చేయండి. మీరు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనండి. 2 గంటల తర్వాత ప్రభుత్వము కొన్ని దురాలోచనలతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నది. ప్రజాస్వామ్యవాదులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూతులలో, పోలింగ్లో జరగబోయే అక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొంతమంది అరాచక శక్తులు ఈ ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి తమ పార్టీ ప్రయోజనాల కోసము ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కొంతమంది అధికారులు కూడా సహకరించే విధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజాస్వామికవాది ఈ 3 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 5 గంటల వరకు ఓట్లు వేసిన వాళ్ళను, 5 గంటల లోపల లైన్లో నిలబడ్డ వాళ్ళను ఎంత రాత్రి అయినా కూడా ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఇతరత్ర అందుబాటులో అంటే రాగలిగినంత దూరంలో ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఓటు వేయాలి. ఈరోజు ఈ హైదరాబాదును అభివృద్ధిని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటింగ్ భాగస్వామ్యంలో పాల్గొనాలి. మేము పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం అనేది శాశ్వతం కాదు. ఒక పార్టీలు అధికారం మారుతూనే ఉంటాయి. మీరు మాత్రం మీ బాధ్యతను నెరవేర్చడంలో, మీరు విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లను, ఎలాంటి నిర్లక్ష్యాన్ని, ఎలాంటి పక్షపాతాన్ని చూపించకూడదు. మాకు తెలుసు అధికారంలో ఉన్న వాళ్ళు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మీ చేత తప్పులు చేయించాలనే ప్రయత్నం చేస్తున్న సమాచారం మాకు అందుతున్నది. మీరు నిబద్ధతతో వ్యవహరించండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అవసరమైతే కేంద్ర ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది గురి చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని మీ తరఫున పోరాటం చేస్తాం తప్పకుండా. కాబట్టి ఇటు పోలీస్ అధికారులు కానీ, అటు ఎన్నికల అధికారులు కానీ తప్పకుండా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నది. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకులు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. అధికార టీఆర్ఎస్ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది గ్రేటర్ ఎన్నికల్లో. అయితే ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటుకు వినియోగించుకోవాలి, లేకపోతే 2 తర్వాత 5 నుంచి కొన్ని అక్రమాలు చేయడానికి అధికార టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక అభ్యంతరమైన విషయం ఏంటంటే, వచ్చి టీడీపీ, బీజేపీకి ఓటేయండి అని ఎర్రబెల్లి తన మాటల్లో అన్నారు. మరి దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. చిన్న బ్రేక్ తర్వాత